గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చెప్పండి స్వామి, ఈ పర్వదినాన్న ఏ విధంగా పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటి ఇక్కడ? శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. శ్రీ సూర్యదేవాయ నమః. బాబామెట్ట విజయనగరం 7 కోవెలలో రథసప్తమి సర్వదిన సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సుప్రభాత సేవ, 5 గంటలకు స్వామికి మూలవరాట్టు పెద్ద విగ్రహానికి స్వామివారికి విశేష పంచామృతాభిషేకం జరపబడింది. అనంతరం భక్తుల గోత్తనామాలతో స్వామివారి పూజలు జరపబడుతున్నాయి. అలాగే స్వామికి ఎదురుగా మహిళలచే సామూహికంగా పాలు పొంగించే కార్యక్రమం, క్షీరాన్నం కార్యక్రమం విశేషంగా జరిగింది. ఈ సూర్యనారాయణమూర్తికి ఈ రోజున రథసప్తమి పర్వదిన సందర్భంగా సూర్య జయంతి, స్వామి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆరోగ్యప్రదామైనటువంటి మన సూర్య భగవానుడు, ప్రత్యక్ష దేవుడు, కనిపించే దేవుడు ఆ సూర్య భగవానుడు మనకి ఇక్కడ దేవాలయంలో ప్రతి ఆదివారం కూడా సూర్య నమస్కారాలు చేయడం జరుగుతుంది ఆరోగ్యం కోసం. అలాగే 3వ ఆదివారం నాడు విశేషంగా సౌర హోమం విశేషంగా జరపబడుతున్నది. ఈ సౌర హోమంలో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక, శారీరక అన్ని రంగాల్లో కూడా విశేష అభివృద్ధి జరుగుతుందని ఆశ్చర్యం లేదు. అటువంటి సూర్యనారాయణమూర్తి మన ఏకైక దేవాలయం విజయనగరంలో ఉంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా తరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సప్తమి పర్వదిన సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కళ్యాణంలో ప్రతి ఒక్కరు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా వివాహం కానీ పాల్గొంటే వాళ్ళకి శీఘ్రవివాహం జరుగుతున్న ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మాఘమాసంలో ముఖ్యమైనటువంటి రథసప్తమి సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటల నుండి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పొద్దున్న 4 గంటల నుండి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, తదనంతరం అష్టోత్తర పూజలు, నక్షత్ర హారతులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు భక్తులందరి చేత కూడా అష్టోత్తర పూజలు, హారతులు, నీరాజన మంత్రపుష్పాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రోజు రథసప్తమి సందర్భంగా ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయం దర్శించుకోవడం పట్ల ఏ విధంగా అనిపిస్తుంది అండి మీకు? సూర్యనారాయణ దేవస్థానం చాలా బాగా ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలా సౌకర్యంగా చూపించారు. దర్శనం చాలా చక్కగా అయ్యింది. స్వామికి ఎంతో కృతజ్ఞత అయ్యాము. అరసవిల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. అందరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈరోజు చూసుకుంటే ఎంత భారీ ఎత్తున అయితే జనాలు వచ్చారు, ఇంత క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంత క్రౌడ్ మధ్య ఈ విధంగా దర్శనం జరుగుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? అరసవిల్ అంత దూరంగా వెళ్ళకపోయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల చాలా సంతోషిస్తున్నారు. ఇక్కడ చాలా చక్కగా చేశారు దర్శనం. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఒక విధంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేము అరసవల్లి దేవాలయానికి అయితే ఏదైతే అరసవల్లిలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవల్లి దేవాలయం మేము వెళ్ళలేకపోయినా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఈ 7 కోవిల్లో ఉన్నటువంటి ఈ సూర్యనారాయణ స్వామిని అయితే మేము దర్శించుకోవడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉందని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు రథసప్తమి సందర్భంగా అయితే మాత్రం తొండలకైతే భక్తులు అయితే వస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.